భయం వేస్తున్నట్టు ఉంది. అందరూ దగ్గర కూర్చుంటున్నారు. అయ్యి బాబు ఎన్ని పీతలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏదో గుంపు ఉంది. ఏదో ఏదో చేపను తెచ్చుకుని తినేతని. ఒరే జాగ్రత్త. పొట్లం గడివేసి మంట మీద వేసి కాల్చేస్తాం అన్నమాట. ఇప్పుడు అయితే ఈ ప్లేస్లోకి ఎవరో రారంట ఈ టైం అయితే. ఇప్పుడు అదే ప్లేస్లో మనం క్యాంపింగ్ చేసుకుని ఉంటున్నాం. అసలు రారా? అంత డేంజర్ ఈ ప్లేస్. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. ఎప్పటిలాగే క్యాంపింగ్ వీడియో అనేది చాలా ఫాస్ట్గా రావాలండి. కానీ ఏమైందంటే కొన్ని ప్రమోషన్స్ అనేవి వచ్చినాయండి. అవి చేయడానికి చాలా దూరం వెళ్ళి చేయడం వల్ల లేట్ అనేది అయ్యిందండి. ఈ రోజు అయితే అలా కాదండి. క్యాంపింగ్ వీడియో ఎంత లేట్ అయిందో అంత మంచి వీడియో చేయడానికి అండి ఒక మంచి ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అయిపోతున్నామండి. అందుకే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చేది. మీరైతే ఒక లైక్ కొట్టి ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్, మీకు చెప్పడం మర్చిపోయానండి, మన ఇల్లు పని మొదలైపోయిందనమాట. గుమ్మాలు పెట్టేశారు. మా ఇల్లు అయిపోతుందండి. ఇంకో ఇక్కడ వరకు కట్టారండి. కిటికీలు అవి చేయించాలండి. చాలా హ్యాపీగా ఉందండి. మా అమ్మ తెగ కష్టపడిపోతుందండి. నేనేం బయట తిరుగుతూ వల్ల నాకు కుదిరతలేదు. కానీ మా అమ్మాయి మేస్త్రీలకి వండి పెడతాం, ఇది నాన్నతో మొత్తం మా అమ్మాయి చూసుకుంటుంది. సరే నేను టిఫిన్ చేసి సామాన్ చక్కబెట్టుకుని బయట వెళ్తానే. మా అమ్మ ఇల్లు పని దగ్గరుండి చేస్తుంది అనమాట. మనం ఏమో అటు ఇటు తిరుగుతుంది సరిపోతుంది. మన అశ్వాగాడికి లగేజ్ అంతా సర్దేశానండి. మొత్తం సర్దేటప్పటికండి చెమటలు పట్టినాయి అనమాట. ఎందుకంటే ఎండ అంత విపరీతంగా కాస్తుంది. వెళ్తాను నేను. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే. వావ్, సీటు కాలిపోతుంది. మన వెళ్ళబోయే డిస్టెన్స్ చూడండి ఎంత ఉందో. 95 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళాలో తెలీదు అక్కడికి వెళ్ళేదాకా. ఇంతకీ మీకు ఎక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నాం అన్నది చెప్పలేదు కదండి. మనం దాదాపు రావులపాలెం చాలా ఊర్లు అనమాట, రాజమండ్రి హైవే అంతా దాటుకుని మనం పాలకొల్లు వెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేసుకోవాలండి అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేయాలన్నది. ఫస్ట్ టైం అండి మనం చాలా దూరం వెళ్ళి క్యాంపింగ్ అయిపోతున్నాం, అది కూడా ఒక అడ్వెంచర్ లొకేషన్లో. మనం పొద్దున్నే బయలుదేరి పాలకొల్లు అయితే వస్తామండి. ఇక్కడి నుంచి మనం అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. మీకు చెప్పాను కదా పెసల వీడియో అని, ఇది చాలా పెసలుగా ఉండబోతుంది. ఇది ఏ ఊరు అనుకుంటున్నారో, పాలకొల్లు. రాజమండ్రి నుంచి పాలకొల్లు వచ్చాం మనం క్యాంపింగ్ వీడియో చేయడానికి. కాకపోతే ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలండి. ఇలా చూసారండి, అబ్బబ్బా భలే ఉంది. పక్కనేమో కాలువ, ఓ పక్కనేమో చిరియా పరిస్థితులు, రోడ్డు ఏమో చాలా బాగుంది. పైన చెట్లు ఉన్నాయి. ఇందాక ఎండ బండి వచ్చామా, ఇక్కడ అసలు ఎండే తగులుతలేదు, అంత చల్లగా ఉంది. ఏముంది దెయ్యాలు పీకిపోతాయా? ఏం చేయను, క్యాంపింగ్ నెల దూరమే. నరసాపురం బస్ స్టాండ్. ఇదేనండి నరసాపురం. అసలు ఖాళీ లేకుండా కలకలలాడిపోతుంది. మరి ఈరోజు సండే కదా, దానివల్ల అనుకుంటా. కొబ్బరి తోటల మధ్య నుంచి మనం బండి వెళ్తుంటే ఆ పక్కన సముద్రం గాలి తగులుతుంటే ఎలా ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు కదా. ఇప్పుడు అటువంటి ప్లేస్లోకి వెళ్తున్నాం. ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి, చుట్టుపక్కల కొబ్బరి తోటలు ఎలా ఉన్నాయో మామూలు లేదు. ఏదో సినిమా సెట్లా ఉంది ఈ దారి వెళ్తుంటే. మనం క్యాంపింగ్ చేసి ప్లేస్కి అయితే దగ్గరికి అయితే వచ్చామండి, ఎంత దూరం లేదు. మనం కింద మీద మడి ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వస్తామండి. మన అశ్వగాడిని అయితే ఎక్కడ వదిలేస్తున్నాం, ఇంకా లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇలా చూసారండి లొకేషన్ ఎలాగుందో. మనం ఇక్కడే క్యాంపింగ్ చేసుకుని ఉండబోతున్నాం, అది కూడా బీచ్ దగ్గర. ఫస్ట్ టైం అండి, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బీచ్ పక్కన క్యాంపింగ్ చేయాలని. ఇప్పుడు ఎవరెవరైనా క్యాంపింగ్ చేయడానికి వచ్చామంటే మన పల్లెటూరు బాయ్స్ సాయి, వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే వాళ్ళ బావ అనమాట. మొత్తం మేము ఒక 5 మంది అండి మొత్తం ఇక్కడ క్యాంపింగ్ చేసుకుని నైట్ అంతా సర్వైవ్ అయిపోతున్నాం. సాయంత్రం అయితే 10 మంది ఉంటాం. అయితే ఇప్పుడు ఎలాగే చీకటి అడుపులా ఉందండి, వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇక క్యాంపింగ్ అంటే అది చేసుకుందాం. మన క్యాంపింగ్ టెంట్ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయిందండి. అంతే సెట్.
అది కూడా బీచ్ దగ్గర ఇప్పుడే చీకటాడుతుంది. చీకటాడతాం కదా, చీకటాడిపోయింది. ఇలా చూడండి భలే అంటుంది కదా ఈ చీకటి మధ్యలో మన క్యాంపింగ్ టెంట్. అదే దానికోసమే కదా పొలాలకి వెళ్తున్నాం. బాగా చీకటాడిపోయిందండి వచ్చేటప్పటికి. ఇక్కడ సముద్రం మధ్యన పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయి చూసుకుంటాం. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే పొలాలు తెచ్చుకుంటాకి వెళ్ళాలి. నెతకాలి ఇప్పుడు ఈ సముద్రంలో ఎక్కడ ఉంటాయో తెలియదు పొలంలో నెతకితమే. ఓ అమ్మ ఇవన్నీ తొప్పలే. ఎక్కడికి వెళ్ళి ఏది నెతకాలి పొలంలో. ఓ అమ్మ ఏం కాపాడతలేదు ఇక్కడ, మొత్తం ఇవే పైనరి చెట్లు ఉన్నాయి. ఊరినాయను పొలాలు కాపాడతలేదు అయ్యా. పొలాలు కూడా సెట్ అండి, కొన్ని దొరికినాయి ఇంకా ఎరాలే. అడవిలో వేసినప్పుడు అండి అడుగు పొలాలు అవి ఉండి, మనం ఇప్పుడు సముద్రంలో ఉన్నాం కాబట్టి తాటేకులు ఇలా కమ్మలే దొరికినాయి. సముద్రంలో వేస్తున్నాం కాబట్టి సముద్రం పొలంలో సముద్రం పొలంలో అది అడవులు ఎత్తే అడుగు పొలంలో సముద్రం పొలం కాదండి. అలాగే ఉంది. అయ్యే దొరికినాయి మరి. పట్టుకో 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 పట్టుకోండి అయ్యా. సముద్రం నా కాళ్ళు అమ్మాయి ఎలా పరిగెడుతుందో. దొరికేసింది అయ్యా పీతల కుర్రడి. పెద్ద పీతే వదిలే, ఎందుకులే బతుకుతుంది అది. చూడే ఎలా వెళ్ళిపోతుందనే కొత్త తెలీదు. పరుగు ఊజే అది పరుగు పరుగు ప్యాకేసరాజ్. అబ్బా పడిపోతావు జాగ్రత్త. పొలాల్లో తెచ్చాం కదండి, మళ్ళీ ఇప్పుడు పొలాల్లో అంటేస్తానుక పొయ్యి చూడాలన్నమాట. పొయ్యి కోసం రాయల కోసం తిరుగుతున్నాం. రాయల కోసం తిరుగుతుంటే పీతలు తిరుగుతున్నాయి. కాదన్నా అయ్యో గుచ్చిపోయింది ఏదో. కాదన్నా రోజు ఎలా ఎంత ఉన్నాయి అన్నీనా? అలాగా అలవాటు అయిపోయింది నాకు. ఒకసారి కొత్తనే ఎక్కడికి వస్తుంది మనకి లాక్కొస్తుంది. ఎక్కడ ఏం కనిపించలేదు, చీకట్లో తిప్పేస్తున్నామమ్మా. రే గొయ్య గొయ్య వీడియో తీసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ పెద్ద గొయ్య ఉంది, ఇందులో పడిపోతే కొంచెం ఉంటాయి. ఏమైందిరా బాబు బాబు చాలు చాలు. ఆ జాంబీలని అడుగుతున్నాడు. రాయలు ఎక్కడ ఉన్నాయి స్వామి? ఇది చాలా అన్యాయం అన్న. మీరు అందరూ చిన్న రాయలు తెచ్చినారు, పెద్ద రాయి తెచ్చినారు. కాదు గొయ్యి ఉంది ఎదరా, గుడ్డోళ్ళ పోయి పడిపోతాం. రాయి దొరికింది. తవ్వు బాతు సేమ్ కుక్కలా తవ్వుతున్నారా? ఎక్కడ నేర్చుకున్నావు? పోయి రెడీ అబ్బాయి. మా నాన్న అంటానే నువ్వు ఎక్కడ గుంటలు తెస్తున్నావురా అని. అది గుంట, అది గుంట అనుకుంటా. పొలాలు తెత్తం అయిపోయిందండి, పొయ్యి రెడీ చేస్తాం కూడా అయిపోయింది. ఇంకా మన క్యాంపింగ్ టెంట్లో లైట్లు అది బిగించేసుకుందాం. సెట్ మన క్యాంపింగ్ టెంట్లో లైట్. ఇదండి ప్లానింగ్. ఇలాగా బీచ్ పక్కనే ఇలా టెంట్ వేసి అన్నీ ప్లాన్ చేసాం. చూస్తే సెటప్ మామూలుగా లేదు, ఏదో బంతి భోజనాలకు వచ్చినట్టుంది. బంతి భోజనాలకు రాలేదు, కష్టపడాలి ఇప్పుడు. ఖచ్చితంగా కూరగాయలు అవి కొయ్యాలి. చూస్తావా కూరగాయలు కొయ్యా. భయం వేస్తున్నట్టుంది, అందరూ దగ్గర దగ్గర కూర్చుంటున్నారు. కాదు మా ఊర్లోని వరకే పొద్దు పొద్దున్నే బాత్రూమ్ కూడా ఇలా కూర్చుని అవునా? మన ఊర్లో తీయం కూడా ఎత్తున్నారు జనాలు. రాత్రి మట్టపూర రోడ్లో మా ఊరి దెయ్యం ఏమన్నా కుడిగిందంట బాబాయ్. మీదకి రాయలు తిరుగుతుందంట. ఎంతకీ రోజు స్పెషాలిటీ? ఈ రోజు స్టార్టర్ లో ఫిష్ ఫ్రై, అడ్డాకులో లొంగెట్టేసి కాల్ చేస్తాం అంతే. తర్వాత ఏమో చికెన్ కర్రీ, తర్వాత ఏమో బగారా రైస్. ఎస్, బగారా రైస్ అంటే ఇప్పుడు నేను వండి పెడతాను, నువ్వు తిని పెట్టి అప్పుడు అది కదనే. బగారా రైస్ అంటే ఇప్పుడు నేను అందరి మధ్యలో బగారం చేస్తున్నాం కదా, అదే బగారా రైస్. రైస్ చేస్తాం అనమాట. చొకటీలు తెచ్చుకున్నారు తినడానికి. మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి, ఎందుకంటే దీన్ని ఫస్ట్ మనం బిర్యానీ వండేద్దాం. కూరగాయలు కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే పొయ్యి అంటే ఎత్తున్నాం. గాలి అయితే విపరీతంగా వేసేస్తుంది ఇక్కడ. పొయ్యి మీద తాకెట్టేసాం, ఇంకా సామాన్లు వేసి వండుకోవడమే. తాకెడతాం అయిపోయిందండి, అందులో నూనె ఎత్తం కూడా అయిపోయింది. ఇంకోటి ఏంటి తెలుసా, ఇక్కడ పక్కనే సముద్రం ఉంది కదా, అది వచ్చి అలలకే వేస్తుందండి గాలి. మంట కూడా సరిగ్గా వెళితలేదు అనమాట, అటు ఇటు వెళ్ళిపోతుంది. బగారా అన్నానికి మొత్తం ప్లాన్ చేసామండి. ఇప్పుడు ప్లానింగ్ ఏంటంటే మేము చేపలు తెచ్చామన్నమాట, అట్లా శుభ్రంగా ఘాట్లు పెట్టి మ్యారినేషన్ అది చేయాలి.
సాయి నేను వండుతాను అనుకున్నాడు పాపం. నేను కష్టపడక్కర్లేదు అనేసి అనుకున్నాడు. నేను వండేస్తాను కదా అన్నీ అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పని అంతా సాయి చేస్తున్నాడు. బాబోయ్ నాకు ఎట్టో పెంట సాయి రకం అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఒకటి అనుకుంటే ఒకటి అయింది. అన్నప్పుడు గీతలు ఎడుతున్నాను ఎందుకంటే మనం గీతలు పెట్టుకున్నాం ఇంకో చేప రుచి అంతా అంటే మసాలా అవి పాముతాం కదా దానికి అంటుకుని బాగుంటుంది టేస్ట్. ఫిష్కి అయితే మ్యారినేషన్ చేయడానికి మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఫిష్ వేసి అందులోని శుభ్రం కలిపేయడమే. బాగా అద్దు అబ్బాయి భలే అంటున్నాయి కలర్ఫుల్ గాని. కానీ నాకు తెలిసి మనం అంతమంది ఉన్నాం కాబట్టి ఈ చేపలు సరిపోవు. ఒరే జాగ్రత్త అయిపోయి తగిలిందా? రాయి పేలిపోతుంది ఏం కాదు. తప్పమని వెళ్ళిపోయింది. జాగ్రత్త బిర్యానీ నాశనం అయిపోద్దేమో. అది పేలిపోయి కింద పడిపోద్దేమో. కొన్ని పోదు. అవునా? ప్లేస్ నచ్చింది కానీ వీళ్ళిద్దరు పడ్డ బాధలు నీ గురించి. ప్లేస్ అన్నకి నచ్చాలంటే మొదలెట్టారు ఫస్ట్ నుంచి. అవునా? సరే భలే టెంప్టింగ్గా ఉంటుందండి. మేము నీట్గా అరిటాకులు తెచ్చాము. దీన్ని పొట్లం గడిచేసి మంట మీద వేసి కాల్చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడు సాయి బాగా చుట్టాలి. చూడు చేపల కింద పడిపోతాయేమో. సూపర్ సాయి. అయ్యో ఆకలి చింపేస్తున్నావు. అయ్యా బాబు నువ్వు. ఒకళ్ళ తాటేకులు ఒకరికి కడతాం, మరొకరేమో అక్కడ వంట ఉండడం. ఆయన ఏమో ఎలా వండాలో ప్లాన్ చెప్తున్నాడు అనమాట. ఏంటిది వీడియోలోకి వస్తుంది? నా వీడియోలోకి దయ్యం వచ్చింది. అదిగో ఇద్దరు వచ్చారు ఇందులోని. ఒకరు ఇటు ఒకరు అటు. ఇంకోండి చేపని అయితే నీట్గా పొట్లం కడేసాం. దీన్ని ఇంకా మంట మీద ఆడేసి వండేయడమే. కానీ ఇప్పుడు వండం ఎందుకంటే చికెన్ కర్రీ వండాలి కదా. ఇక్కడ ఒకళ్ళు తెగ కష్టపడిపోతున్నారు అబ్బా. కష్టజీవి. ఎంతవరకు వచ్చిందన్న మన రైస్? అంతవరకు వచ్చిందన్న చూడు. ఆహా మన బగారా అన్నం కూడా దాదాపు రెడీ అండి. కాకపోతే ఒక పలుకు మీద ఉంది. చిన్న దెబ్బ తగిలిచ్చామంటే మంట అయిపోద్ది. అన్న ఇందాకేటన్నా ప్లేస్ ఇది డేంజర్ అన్న అంటే అన్న ఇటు నైట్ టైం అయితే గుమ్మిడి పక్క ఎవరు తిరగలేదు. ఏంటి అసలు ఏంటంటే ఈ పక్క ఎక్కువ శాతం భయంకరంగా ఉంటుందని చెప్పి మా ఊరు సైడ్ ఈ పక్క ఎవరు గుమ్మిడి రావడం. అసలు రారా? అంత డేంజర్ ఈ ప్లేస్. చాలా డేంజర్. అబ్బే అందుకోసమని నైట్ టైం గుమ్మిడి ఎవరు వచ్చినా కొద్దిగా భయపడుతూ ఉంటాం. పెద్దవాళ్ళు చిన్న ఎవరు వచ్చేసి అంటే సముద్రం ఉంది కదా ఏమన్నా గాలి గట్ట తిరిగి కాలంటే అన్న తిరుగుతాను. దానికోసం ఏంటంటే ఆత్మలు అయితే తిరుగుతాయని చెప్పి మా ఊళ్ళో అందరూ అంటూ ఉంటారు. ఆ నిమిత్తం ఎవరో ఈ సైడ్ వస్తుంది. పట్టుకుని కొట్టినా అలాంటి అయితే ఏం జరగదు. నేనైతే అంత లైవ్లో ఎప్పుడు చూడదు. ఊళ్ళో అంటామే అదే మేము అందరం నమ్ముతాం. అబ్బే మనోడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనోడు అంటాడనమాట. ఇది మనోడాల ఊరు అనమాట. అయితే ఈ ప్లేస్లోకి ఎవరో రారంట ఈ టైం అయితే. ఇప్పుడు అదే ప్లేస్లో మనం క్యాంపింగ్ చేసుకుని ఉంటున్నాం నైట్ అంత. మనం అంత డేంజర్ ఎవరో చాలా డేంజర్. అది డేంజర్ అంటున్నాడు మనోడు. ఇదిగోండి మన బగారా అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంక దించేయడమే దీన్ని. చికెన్ కర్రీ వండాలండి. ఇప్పుడు చికెన్ కర్రీ వండుతానికి గిన్నె అది లేదనమాట. గిన్నె అంటే చిన్న గిన్నె లేదు, పెద్ద డేసా ఉంది. దీంట్లో వండుతాం చికెన్ కర్రీ. ఇప్పుడు ఏది లేనప్పుడు ఏదో దాంట్లో వండాలి కదా. ఇదేంటి ఉండలేదు. మేమైతేనండి 2 కేజీలు చికెన్ తెచ్చామన్నమాట. ఇప్పుడు శుభ్రంగా కడిగి లెగ్ పీస్ ఒకటే ఉంది ఇందులో. శుభ్రంగా కడిగి చికెన్ కర్రీ వండేలే. ఆల్రెడీ ఉల్లిపాయలు ఎగిపోతున్నాయి. మొదటి అన్న అంతే సెట్. కసూపు మగ్గనిచ్చి అంటే ముక్కల్ని సరిపోతాయి. నేనైతే అసలు 5 నిమిషాలు పారిపోతాను. ఎటు పారిపోతుంది ఈ మనిషి అంటే పారిపోతాయి చూస్తున్నాడు. ఇలా చూడండి సారి తుఫారులాగా వెళ్తుంది చూడండి. అదంతా ఇసుకే. అంత విపరీతంగా గాలి వేస్తుంది ఇక్కడ. ఇక కాపాడుతుందా? ఇదంతా తుఫారులాగా వెళ్తుంది చూడు. ఇదంతా ఇసుక మరి వాన తుఫారో తెలీదు. అంతలా ఉంది ఇక్కడ. బీచ్ దగ్గరికి వెళ్తున్నాను. నైట్ టైం బీచ్ దగ్గర ఖచ్చితంగా అంటారు దయ్యాలు ఉంటాయని. అది మీకు దూరంగా లైట్లు కాపాడుతున్నాయి చూడండి. అది ఏంటనుకుంటున్నారు? అది లైట్ హౌస్ అనమాట. బీచ్ దగ్గర క్యాంపింగ్ మామూలుగా లేదు. ఫస్ట్ టైం ఎప్పటి నుంచో బీచ్ దగ్గర క్యాంపింగ్ చేయాలి అనుకున్నాను. కానీ పోలీసులు వాళ్ళు అంటే పోలీసులు ఒప్పుకోరు కదా. అటువంటి ప్లేస్ దొరకడం కూడా కష్టమైపోయింది నాకు. అందుకే ఈ ప్లేస్ భలే దొరికింది లక్కీగా.
ఇలా చూడండి ఇక్కడ పీతలు ఎన్ని ఉన్నాయో. ముక్కలు మగ్గిపోయినాయి. అబ్బా వేసండి కారం ఏంటి. అబ్బబ్బా స్మెల్ వస్తుందండి ముక్కల నుంచి, మామూలుగా లేదు. ఇంకా చికెన్ ముక్కలు కూడా మంచి కలర్ఫుల్ గా కాబడుతున్నాయా. కాదు ఇది ఫ్రై కాదు, కూర కింద ఉన్న అబ్బాయిలు. అయ్యి బాబు ఎన్ని పీతలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏదో గుంపు ఉంది. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, మీటింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ. ఓ ఏదో చేపను తెచ్చుకుంది నేతని. మేము అక్కడేమో కూరలు వండుకుంటే పీతలు ఇక్కడ చేపలు తింటున్నాయి అనమాట. ఇప్పుడు మీరు పీతలు చూసే చూడండి, ఈ అన్ని పీతలు మనకి తినే పీతలు కాదు. ఒక రోజు ఉంటాయంట, చచ్చిపోతాయంట. నిజమే, ఒక రోజు ఉంటాయి. అదే ఒక రోజు కాదు, ఒక నెల 15 రోజులు అలా ఉంటాయి. తర్వాత అటుగట్లకి డెక్కలు ఊడిపోయి చచ్చిపోతాయి. అవునా, తినే పీతలు కాదంటే అంటే చిన్న చిన్నగా ఉంటాయి, ఈ చిన్న చిన్నవి. ఇందులో మండ పీతలు కూడా ఉంటాయి, అవి తింటారంట. మండ పీతలు ఇక్కడికి రావు, దొరకవు సాధారణ. పీత ఒకేండి బాబు. ఏమైంది తొక్కేసా పీతనే? కాళ్ళు నుంచి వెళ్ళిపోయింది పీత, కష్టమని వెళ్ళిపోయింది. చాలా పీతలు ఉన్నాయి ఇక్కడ. ఒకటా రెండా 100 పీతలు ఉన్నారు నాయన బాబు. ఇలా చూస్తుందిరా శంఖం. ఇది పెద్ద శంఖం, చిన్న ముక్క మిగిలింది అనమాట. ఏటనే 12 తర్వాత ఏంటి స్టార్ట్ అవుద్ది? 12 తర్వాత నెంబర్ 1 గా స్టార్ట్ అవుతుంది. ఎటు నుంచి రాళ్ళు వస్తున్నాయో, ఎటు నుంచి చెప్పులు వస్తున్నాయో ఎవరికి తెలియదు. తగులుతూనే ఉంటాయి. అంతే ఇక్కడ స్పెషాలిటీ. ఏటి ఇక్కడ స్పెషాలిటీ అంతే. అవునా? అంటే ఇక్కడ దెయ్యాలా? దెయ్యాలని నిగరమేం కాదు కదా, కనపడతాయండి, కొడతానే ఉంటాయి పుచ్చిలిచ్చుకొని. మనం ఎక్కడెక్కడ తగులుతున్నాయో చూసుకుంటామే. మన చికెన్ కర్రీ అయితే దాదాపు రెడీ అయిపోయినట్టేనండి. మంచి గ్రేవీగా భలే కుదిరేసింది. చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫిష్కి మ్యారినేట్ చేసాం కదా, దీని మీద వేసుకున్నాం అనుకోండి రెడీ అయిపోద్ది. జస్ట్ 7 శాఖ తగిలేలాగా ప్లాన్ చేస్తున్నాం. చేపలు బాగా కాల్చాలి అబ్బాయి. చలేస్తుంది తెలుసా లైట్గా. అది జల్లిలా కొడుతుంది వాటర్, అది సముద్రం వాటర్. అనే నువ్వు అక్కడ ఉన్నావు, అక్కడ నీ వెనకాల ఎవరు? మనిషి ఊరికి వెళ్ళిపోతాడు అని. అంత భయపడకూడదనే బాబు, గుండె ఆగిపోద్ది. మన చేప అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు ఉంది. చేప రెడీ. ఇంకోండి చికెన్ కర్రీ, బగారాను, అలాగే చేపలు అనమాట. ఇంకో తినేద్దాం. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఇవన్నీ వండేటప్పటికండి కరెక్ట్గా టైం ఎంత అవుతుంది అనుకున్నారు? 11 అవుతుంది. ఇప్పటికే చాలా ఆకలి వేస్తుంది. ఇంకా లేట్ అవుతుంది కాబట్టి తినేద్దామండి. కావాలి ఏ బ్రో అది ఏనే మంచి లెగ్ పీస్ ఒకటి ఆడే తినండి అబ్బాయిలు. చాలా టైం అయిపోయింది, ఏమనుకోకండి. అంటే బాగా రావాలని ఎక్కువ టైం తీసుకున్నాను ఫుడ్. బగారానంది తినండి ఫస్ట్. ఎలా ఉంది అసలు ఒకరు చెప్పండి. అని నువ్వు చెప్పు. నిజం చెప్తున్నానన్నా, నార్మల్గా ఇప్పుడు వచ్చి ఇలాంటి రైస్ ఎప్పుడు తినలేదు. ఓవర్ యాక్టింగ్ కాదండి, నిజంగానే. అన్నంలో కారం వేసావు కదా, దాని ఫ్లేవర్ ఏంటో తెలియదు కానీ మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇది నిజంగా మంచి ఫ్లేవర్ వచ్చింది. ఓకే, నచ్చిందంట. ఇంకా వంట వేసేద్దాం. కూర అంతా అలాగే ఉంది. రైస్ బాబు ఉత్తి తినేస్తున్నాను, ఉత్తి రైస్ తినేస్తున్నాను. బాగా నచ్చేసింది అంటుండో. నిజంగా అన్నయ్య ఉంటాడు, అదిరిపోయింది. రెస్టారెంట్ కూడా పనిచేయదు. బాగానే లేపుతున్నారు అయ్యా నన్ను. అలా అనుకుంటారా? వీళ్ళు కావాలని చెప్పేస్తున్నారు అనుకుంటారా వాళ్ళు. ఫుడ్ అయితే మనస్ఫూర్తిగా తినేసామండి. ఇప్పటికే చాలా టైం అయిపోతుంది. ఇంకా పక్కది చదువుకొని పడుకుందాం. ఇంకోటి ఏంటి తెలుసా, మా వాళ్ళు ఎప్పుడు ఇంత బయటకు వచ్చి క్యాంపింగ్లో లేరనమాట. అందుకు కొంచెం భయపడుతున్నారు. క్యాంపింగ్ దాంట్లో దూరేశారు. ఏం చేద్దామంటే పక్క తీసుకుని పడుకుందామండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది కదా. ఇగో లోపల సర్దేసినాయి కొన్ని. బెడ్, పిల్లు కూడా రెడీ. పడుకుంటాక రాండి అబ్బాయిలు. మేము ఏదైతే ప్లేస్లో క్యాంపింగ్ చేసాం చూడండి, ఈ ప్లేస్కి నైట్ అయితే ఎవ్వరు తిరగరంట. చూడండి ఇప్పుడు ఎలా ఉందో చుట్టుపక్కల అంతా. కానీ గాలి అయితే చాలా విపరీతంగా వేస్తుందండి. ఇక్కడ తుఫాన్ లాగా ఇసుక అంతా పైకి ఎగిసి పడుతుంది. ఇంకెలాగో క్యాంపింగ్ దాంట్లో పక్కది సిద్ధం అయిపోయింది కాబట్టి అండి పడుకుందాం. ఇప్పటికే చాలా టైం అయిపోతుంది. ఎంత అవుతుంది అనుకుంటున్నారో? దాదాపు 11:30 ఎంత అవుతుంది. మన అశ్వగాని లోపలికి వేసుకొచ్చాం. గట్టిగానే ఉందిలే. అలల సౌండ్ అంటుంటే ఉందండి. సౌండ్ బీవాచంగా వస్తుంది అనమాట. ఒక చుట్టూ బాంబు వెళ్ళినట్టు పీలుతున్నాయి కిరటాలు. బయట అది మొత్తం చెక్ చేసుకుని లోపల దూరేసామండి. ఎందుకంటే చాలా టైం అయిపోతుంది కదా పడుకుందరని. ఇంకోటి ఏంటి తెలుసా, సముద్రం పక్కన ఉన్నాం కదండి, క్యాంపింగ్ టెంట్ గాలికి ఊగిపోతుంది అనమాట.
బయటికి కూడా చల్లగాలి చాలా బాగుంది. ఇంకా పడుకుంటామండి. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంత కొంచెం నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు సూపర్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఇటువంటి లాంగెస్ట్ ప్లేస్లు మరిన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకా మీకు గుడ్ నైట్ అండి. పొద్దున్నే కలుద్దాం. ఇసుక ఇసుక మొత్తం ఇసుకే. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే లేసాం అనమాట. కానీ లేచేటప్పటికి సముద్రం వల్ల మొఖాలన్నీ జిడ్డుగా అయిపోయినాయి అనమాట. దాంతోపాటు ఇసుక మొత్తం సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. ఒకసారి నాకు కాల్ అవుతారని చూడండి ఎలా ఉన్నాయో, మరీ దారుణంగా ఉన్నాయి. లేచారెల్లా గుడ్ మార్నింగ్. బాగా నిద్ర పట్టిందా? ఇసుకే అదిగోండి మా క్యాంపింగ్ టెంట్లో చూడండి ఇసుక ఇసుక ఎంత ఉందో. చాలా దారుణంగా వచ్చింది గాలికి. పొద్దున్నే సన్ రైజ్ చూద్దారనుకున్నాం, కానీ చెట్ల మధ్య నుంచి లేస్తున్నాడు అనమాట సూర్యుడు. ఇలా చూడండి కిరణాలు ఎంత అందంగా ఉన్నాయో. మనం అడవిలో ఉన్నప్పుడేమో ఇంత పక్షులు గట్ట అరుతూ ఉండి భలే ఉండేది ఇనుసొంపుగా. ఇక్కడ గోదావరి సౌండే ఉంది. దాంతోపాటు ఇక్కడ కాకిలు తప్పించి ఏమీ లేవు. పొద్దున్నే బీచ్ దగ్గర వాకింగ్ అనమాట. మామూలుగా లేదులేండి. క్యాంపింగ్ టెంట్ ఓపెన్ చేసి ఇలా బీచ్ దగ్గరికి వచ్చి కూర్చుంటే మామూలు లేదు ఆ ఫీల్. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, మనం చాలాసార్లు అడవిలో వేసాం, వాగు దగ్గర వేసాం, ప్రతి దిక్కునే క్యాంపింగ్ వేసాం. కానీ ఇలా బీచ్ దగ్గర వేయాలని ఆశ ఈ రోజుకి నెరవేరింది. కాఫీ పెట్టుకుందామండి మంచిగా. మొన్న ఇదే ముఖం మీద పేలిపోయింది గ్యాస్. మీరు ఎవరైనా కాఫీ తాగుతారా? గాలి వేస్తుంది కదండి, మంట సరిగ్గా తగులుతలేదు. కాఫీ మొక్కి అటు ఇటు పోతుంది, అందుకే ఎక్కువ టైం పడుతుంది కాఫీ తయారవడానికి. కాఫీ రెడీ అయిపోయింది కానీ సూర్యమయ మట్టికి సితగ్గా వేస్తున్నాడు. గమనం లాగేసి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా టైం అయిపోతుంది కదండి. అలాగే డ్రోన్ విజువల్స్ చాలా అందంగా వచ్చినాయి. ఏమాత్రం వెయిట్ చేయకుండా సూర్యమయ కూడా ఎక్కువగా వేస్తుంది కాబట్టి క్యాంపింగ్ నెట్ అది తీసేద్దామండి. అదండి సామానం అంతా సాకు పెట్టేసాం. ఎండ ఏమో పెద్దపోయి మామూలుగా కాస్తలే చాలా దారుణంగా ఉంది. పైగా ఇంకోటి ఏంటనుకుంటున్నారు, మైకుల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ నుంచి చెప్తారు వాయిస్. అయితే ఇంకా ఈ వీడియో మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక క్యాంపింగ్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ క్యాంపింగ్ వీడియోలో కలుద్దాం. ఏంటి ఉంటానండి. బాయ్ బాయ్.